ఎందుకని? ఎందుకంటే అంటున్నది నేను గనక. కానీ మేము సహించాలం అమ్మిజాన్, మమ్మల్ని ఎవరు ఆపగలరు? మర్చిపోతున్నావా జలాల్? నువ్వు గనక షెహన్షావైతే నేను మహారాణిని. నువ్వు జోధా బేగంకు విడాకులు ఇవ్వకూడదని నేను ఆదేశిస్తున్నాను. జోధా అంత తప్పేం చేసిందని నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు. కేవలం ఇదేగా నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఒకే ఒక అడుగు వేసింది తను. జోధా బేగం అలా చేసిందంటే నా కోసం, నీ కోసం, సామ్రాజ్యం కోసం. నిజమే అమ్మిజాన్, కానీ మేము వద్దని చెప్పాక కూడా ఈవిడ తన మతాన్ని మార్చుకోవడానికి వెళ్ళారు. అది సమంజసమా? ఆవిడ మా మాటను లెక్క చేయలేదు అమ్మిజాన్. నీ మాట వినలేదంటే తను నా మాట పాటించింది. నేనే ఆవిడ్ని మతం మార్చుకోమని బలవంత పెట్టాను. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒత్తిడి చేసినందువల్లే జోధా మతం మార్చుకోవడానికి సిద్ధపడింది. నేను ఆరంభంలో తనకి చాలా మెత్తగా మతం మార్చుకోమని చెప్పాను. కానీ ఈసారి నేను బాగా ఒత్తిడి చేశాను. యుద్ధం జరగకూడదని అలా చేశాను. వేలాది మంది జీవితాలు కాపాడాలని అలా చేశాను. ఆ సందర్భంలోనే నేను అన్నపానీయాలు విసర్జించాను. ఒక కన్న తల్లిని, అంతు లేనంతగా ప్రేమించే ఒక కూతురికి వేరే మార్గమే లేకపోయింది. తన మతం మార్చుకోవడం తప్ప గత్యంతరం లేకపోయింది. జరిగిన దాంట్లో నేరవంటూ చేసుంటే అది నేనే జలాల్, జోధా బేగం కాదు. అప్పట్లో నేను ఊహించలేదు. దీనివల్ల నా కూతురు ఎంతటి పరిహారం చెల్లించవలసి వస్తోందని అనుకోలేదు. నువ్వు షెహన్షావ్ అయ్యుండొచ్చు, కానీ నేను షెహన్షాకి కన్న తల్లిని. తల్లిగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు జోధాకి విడాకులు ఇవ్వడానికి వీల్లేదు. మేము ఎంతో నేర్చుకున్నాం, ఎన్నో విద్యలు నేర్చుకున్నాం. కానీ ఇంతవరకు మా జీవితంలో అర్థం కానిది ఏమిటంటే అత్త కోడళ్ళ అనుబంధం. పోలేని మేము ఈ క్షణమే మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాం. మేం జోధా బేగంకి విడాకులు ఇస్తామని నాటకం ఆడాం. నిజానికి మేం విడాకులు ఇవ్వదలుచుకోలేదు. మీరు ఇష్టపూర్వకంగా మతం మార్చుకోవడానికి వెళ్ళలేదని మాకు బాగా తెలుసు. మిమ్మల్ని అమ్మీజాన్ బలవంతం చేశారని మాకు తెలుసు. అంత మాత్రం చేత ఆవిడ మాకు చెప్పారని మీరు అనుకోకండి. మీ ఇద్దరి ముఖాలు చూడగానే ఆ సంగతి స్పష్టంగా అర్థమైపోతుంది. మీరు ఎంత పొరపాటు చేయబోతున్నారో మీరే గ్రహించినా చేయాలి అనుకున్నాం. ఏ కూతురు కోసం అయితే మీరు ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడ్డారో, ఇప్పుడు ఆ కూతుర్ని మీరు వ్యతిరేకిస్తున్నారని మీకే తెలియజేయాలనుకున్నాం. మేము అక్కడ యుద్ధం చేశాం, అందులో విజయం సాధించాం. సరే, మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ యుద్ధం జరుగుతుందని. ఆ యుద్ధాన్ని కూడా మేము ముగించాలి అనుకున్నాం. ఎందుకంటే మీరే తల్లి కూతుల బంధానికి ఉదాహరణగా ఇంతవరకు నిలిచారు అమ్మిజాన్. ఆ ఉదాహరణ యావత్ జీవితం కొనసాగాలన్నది మా కోరిక. అందుకే మేము ఈ నాటకం ఆడాం. జోధా, నేను చాలా పెద్ద తప్పు చేశాను తల్లి. దయచేసి నన్ను క్షమించు. అదేంటి అత్తయ్య గారు, నేను ఇదివరకే మీకు చెప్పాను, పెద్దవాళ్ళ చేతులు ఎప్పుడు పిల్లల్ని ఆశీర్వదించడానికే, క్షమాపణ కోరడానికి కాదని.